వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వామి. ఖరీఫ్ ప్రారంభమై వరి పంట పొట్ట విప్పే సమయానికి ఎరువులు అందక శ్రీకాకుళం జిల్లా పలాసలో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిరోజు ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తూ యూరియా అందించండి ప్రభు అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఈరోజు పలాస మండలం చినంచల గ్రామంలో సచివాలయం ఎదుట పెద్ద ఎత్తున యూరియా బాధిత రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. మహిళా రైతులు సహితం ధర్నాకు దిగారు. యూరియా కావాలంటూ నినాదాలు చేస్తూ మండుటెండలో బైఠాయించి నిరసనలు తెలిపారు. గ్రామాన విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది కానీ యూరియా దొరకడం లేదంటూ ఆరోపించారు. సచివాలయానికి వచ్చిన యూరియాని స్థానిక టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని, సకాలంలో ఎరువులు అందివ్వకపోతే ఇక తమకు చావే శరణ్యమంటూ పంచాయతీలో ఈ యొక్క యూరియా కొరత అనేది అతి దారుణంగా ఉంది. దేశమంతా యూరియా కొరత అన్నారు, రాష్ట్రంలో అన్నారు, జిల్లాలో అన్నారు, మండలంలో అన్నారు. మేము ఏకీభవిస్తాము. ఇదంతా కూడా ప్రభుత్వం ముందు చూపు లేకే ఈ యొక్క ఇది తప్ప వేరేది కాదు. సరే, కానీ ఈ చినంచల పంచాయతీ విషయంకి వస్తాడికి ఏ ఒక్క రైతుకు కూడా యూరియా అనేది కావలసినంత దొరకలే. కొందరు రైతులకి 5 బస్తాలు కావలిస్తే 1 బస్తా దొరికింది. కొందరు రైతులకి అది కూడా లేదు. దీనివలన రైతులందరూ కూడా ఎప్పుడు కూడా యూరియా కోసం ఎప్పుడు వస్తుందని గాలి వార్త వింటే సచివాలయం దగ్గర తెల్లవారు 6కు వచ్చి సాయంకాలం 6 వరకు కూర్చోవడం జరిగింది. ఏవో రావట్లేదు, ఏవో రావట్లేదు, ఏ అధికారి రావట్లేదు, పట్టించుకునే నాదుడు లేదు. అంటే దీని అంతటికీ కారణం ఏంటంటే అధికార పార్టీ ఏది చెప్తే మేము అదే చేస్తున్నామని చెప్పేసి అధికారులు వెళ్తున్నారు. క్లియర్గా కనిపిస్తుంది. కానీ అధికారులందరూ కూడా ఒక్కటే గుర్తుంచుకోవాలి, చీకటి వెలిపిన తర్వాత వెలుగు అనేది వస్తుంది. అప్పుడు ఆ యొక్క రిజల్ట్ అనేది అందరూ కూడా చూస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క రైతుల మనోభావాలను అర్థం చేసుకొని రైతులందరికీ కూడా యూరియా తక్షణమే అందజేయాలి. అందజేయని ఎడల మేము ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా ముట్టడించి ఈ యొక్క రైతుల యొక్క బాధ ఏదైతే ఉందో ఆ అధికారుల దృష్టికి కూడా వెళ్తే కనీసం కనికరించి ఒక్కొక్క రైతుకి 2, 3, 1 ఇచ్చి అరకొర పంట అయినా చేతికొచ్చే విధంగా ఈ అధికారులు సహకరిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంతవరకు ఇన్ని రోజులైంది, ఇంతవరకు మాకు ఒక బస్తా ఊరియా ఈ సచివాలయంలో మాకు దొరకలేదు. మేము 6 ఎకరాల రైతు పెట్టి వెళ్ళాలి, ఇంతవరకు ఎక్కడ మాకు ఊరియా దొరకడం లేదు. మేము అన్ని పెట్టుబడులు పెట్టేసి ఇప్పుడు ఊరియా కోసం ఎదురు చూడవలసి వస్తుంది. మాకు ఏ నాయకత్వాలతో సంబంధం లేదు. మాకు ప్రభుత్వం మాత్రం ఊరియా తెచ్చి అందించాలి. కంపల్సరీ ఊరియా రైతుడికి అందించాలి. ఈదికి ఒక మధ్యలో చేసే దొరుకుతుంది, ఇంటికి ఒక మధ్యలో చేసే దొరుకుతుంది. ఊరియాకి మాత్రం రాష్ట్రంలో ఊరియా దొరకడం లేదు. ఈ రాష్ట్రాలు తిరిగిన ఊరియా దొరకడం లేదు. మాకు ఊరియా మాత్రం ప్రభుత్వం దయచేసి ఊరియా అందించవలసిందిగా కోరుకుంటాను. నా పేరు అన్ని బాలకృష్ణ. ఇదే తెలుగుదేశం పార్టీలో 40 రోజులు రోడ్డు వెంట తిరిగి కష్టపడ్డాను. అలాంటిది మా గ్రామానికి ఊరియా దొరకలేదు. ఊరియా వచ్చింది, రాలేదని అనలేదు. ఈ పినంచల సచివాలయానికి ఊరియా రావడం వాస్తవం. కానీ ఈ 4 గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం రాజకీయ కర్తలు, గ్రామకర్తలు, గ్రామంలో ఉన్న పెద్ద రాజకీయ కర్తలు పేద ప్రజలకి ఊరియా అందకుండా బ్లాక్ ఆఫ్ చేసి బయటకు ఇచ్చుకున్నారు. అందుకే ఇంత జనం ఈరోజు రావడానికి కూడా కారణం అదే. లేదంటే ఇక్కడికి ఇంత జనం రారు. నేను ఎన్ని దఫాలు వచ్చాను. నేను సొంతంగా వస్తే మా ఊరి పెద్ద మనిషి నాకు గుండె ఇవ్వద్దని చెప్పేశాడు. ఆ రోజు మనసు కిందసారి గుండె వచ్చేటప్పుడు మనిషికి 1 బస్తా ఇస్తామన్నారు. 4 గ్రామాల నుండి కూడా ఇక్కడికి ప్రజలు వచ్చారు. ఆ ప్రజలు నా సయ్యులతోనే నేను అందరికి 110 బస్తాలు వచ్చిందంటే 110 బస్తాలకి నేను లిస్ట్ రాశాను. అధికారి వచ్చాడు, అధికారి శాతకే కాగితం ఇచ్చాను. ఆయన రిజిస్టర్ పట్టుకున్నాడు. అమ్మ మీరందరూ బయటకు వెళ్ళండి, పేరున పిలుస్తాను రండి అన్నాడు. 12 గంట వరకు పేరు చదవలేదు. ఈ 4 పెద్ద మనుషులు రూమ్లో జొరబడి ఈ లిస్టుని సింపిల్స్ పారేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులలో అందరి పేర్లు రాసుకుని ఆ గుండాలు అవుట్ ఆఫ్ చేసుకున్నారు. ఇక్కడ నుండి తెల్లారి నుండి కాసి రాత్రి సాయంత్రం 5 గంటల వరకు అన్నాలు లేకుండా ఉన్నారు. వీళ్ళందరూ ఏడ్చుకుని ఆ రోజు గొడవ చేసుకుని తిట్టుకొని వెళ్ళారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇది నేను మెయిన్ అడగవలసింది. ఈ గ్రామాల్లో ఉన్న ఈ మెయిన్ కార్యకర్తలకి మేడం గారు, శిరీష మేడం గారు మంచి దండించి వీళ్ళందరికీ కూడా గుండె అందించే బాధ్యత శిరీష మేడం కూడా తీసుకోవాలని మరీ కోరుతున్నాను.
యూరియా 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 యూరియా